my dear students. Let's start the session. Hi, my dear students. Continuation to the last class, we are discussing Gauss law. What about last class? What we discussed till now? We started from electric field due to uniformly charged infinite wire. After that, we build the expression for intensity of electric field. E bar equal to lambda by 2 pi epsilon naught r. After that, we have seen cylinder uniform volume distribution here. After that, we discussed the cube, one problem. It's a good question. Then spherical shell problem, surface charge distribution in the thin spherical shell. We build the expression for E r less than r, E r greater than r, and E r equal to r, and we have drawn the graph also. Now, electric potential due to uniformly charged thin spherical shell. Clear? So now, just have a look on this. What is the relation between electric potential and electric field? Here, E bar equals to minus dV by dr. Electric potential is nothing but work done per unit charge. Work required to be done in order to bring a positive charge, unit positive charge, from infinite distance to a point at in the electric field. ఇక్కడ ఏంటంటే ఎక్కడో ఉన్న ఒక పాయింట్ ఛార్జ్ని ఎత్తుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ దగ్గర పెట్టనీకి అయ్యే వర్క్ డన్ను పర్ యూనిట్ ఛార్జ్నే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటారు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్. ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ ఏంటంటే ఇన్ఫైనైట్ పాయింట్ అనమాట. వి ఆఫ్ ఇన్ఫినిటీ జీరో ఉంటుంది. వి ఆఫ్ ఇన్ఫినిటీ అనేది ఇన్ఫైనైట్ అనేది జీరో ఉంటుంది. ఈ రెఫరెన్స్ పాయింట్ కూడా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అనమాట. మనకి ఇక్కడ ఇదిగో వి ఆఫ్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు జీరో ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ప్రెషను ఇదే కదా. సో దీన్ని ఈ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్, ఆర్ ఈక్వల్ టు ఆర్, విఆర్ గ్రేటర్ దెన్ ఆర్, విఆర్ ఈక్వల్ టు ఆర్ ఇవన్నీ వస్తాయి. సో ఇది చెప్తా వినండి నీట్గా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ తీసుకో. సో మనము ఒక థిన్ స్పెరికల్ షెల్లో ఉన్న థిన్ స్పెరికల్ షెల్ అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇక్కడ. సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంది రేడియస్ క్యాపిటల్ ఆర్. So now we need to calculate electric potential at a point P. It is at a distance R. We need to calculate electric potential VR greater than R in the thin spherical shell. We are talking about thin spherical shell. Surface charge distribution. థిన్ స్పెరికల్ షెల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఎక్కడో ఉన్న ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్న ఒక పాయింట్ ఛార్జ్ని, ఒక పాజిటివ్ ఛార్జ్ని ఈ పాయింట్ దగ్గర పెట్టనీకయ్యే వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటారు. సో ఇప్పుడు మనము ఈ డెరివేషన్ నీట్గా అర్థం చేసుకోండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏంది, ఈ బార్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ dV by dr. ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఓకే, మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. ఇప్పుడు మనము ఏం చేయాలి, ఇక్కడ dV ఉంటుంది. సో మైనస్ ఈ ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ dr అన్నమాట. ఓకే, సో we need to apply integration. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఆర్ వరకు అనమాట.
ఈ సెంటర్లో నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఆర్కి పెట్టనీకి ఎంత వర్క్ చేయాలనేసి. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, వి ఆఫ్ ఇన్ఫైనైట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద విపి అనమాట. దట్ ఈస్ విపి ఈజ్ నథింగ్ బట్ వి ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్. సో వి ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ మనకేం తెలుసు, ఈ ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ మనకేం తెలుసు, ఓకే, 1/4πε0 q/r² అనమాట. సో దీన్ని ఎత్తుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఆర్కి మైనస్ 1/4πε0 q/r² dr. సో దీన్ని కేక్యూ అని రాస్తే మైనస్ కేక్యూ అని రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ టు ఆర్ 1/r² dr, 1/r² dr. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏమొచ్చింది, విపి వి ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ మైనస్ వి ఆఫ్ ఇన్ఫినిటీ. వి ఆఫ్ ఇన్ఫినిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. వి ఆఫ్ ఇన్ఫినైట్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇప్పుడు చెప్పు నీట్గా, మైనస్ కేక్యూ ఆర్ పవర్ -2 కదా, -2 + 1/-2 ఇన్ఫైనైట్ డిస్టెన్స్ టు ఆర్ అనమాట. సో ఇప్పుడు నీకు ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. కేక్యూ ఇయర్ 1/r ఇన్ఫైనైట్ డిస్టెన్స్ టు ఆర్. సో ఇప్పుడు నువ్వేం చెప్తావు, కేక్యూ ఇన్ ద సెన్స్ 1/4πε0 q ఇంటూ 1/r మైనస్ 1/∞ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో వి ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఏమొచ్చింది చెప్పు, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఏమొచ్చింది, 1/4πε0 q/r. ఇక్కడ వరకు రాసుకోండి. అర్థమైందా? వి ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ 1/4πε0 q/r. క్లియర్నా? తర్వాత చూడండి, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని నీట్గా చూడండి. సో ఇది అర్థమైంది కదా, మొత్తం వి ఆఫ్ ఇన్ఫినిటీ ఇలా రాసావు, తర్వాత దీన్ని ఇంటిగ్రేట్ చేసావు, నీట్గా వచ్చింది q/4πε0r. సో ఇక్కడ నువ్వు r = r కావాలనుకో, ఇప్పుడు ఇక్కడ r = r కావాలనుకుంటే దిస్ ఈజ్ r గ్రేటర్ దెన్ ఆర్. వి ఆఫ్ r = r కావాలనుకుంటే 1/4πε0 q/r వస్తుంది. క్లియర్నా? r = r కానీ పెట్టేస్తే నీకు అది వస్తుంది. వి ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ 1/4πε0 q/r అనమాట. q/r. r = r కానీ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు q/r వస్తుంది. 1/4πε0 q/r. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ థిన్ స్పెరికల్ షెల్. వి ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్. ఇప్పుడు ఆర్ లెస్ దెన్ ఆర్ కావాలనుకో ఇదే విధంగా అప్లై చేయాలి. ఆర్ లెస్ దెన్ ఆర్ కావాలనుకుంటే ఇదే విధంగా అప్లై చేయాలి. సో ఇక్కడ వి ఆఫ్ ఇన్ఫైనైట్ టు వి ఆఫ్ ఆర్, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ టు ఆర్. ఇది ఎలా అంటే, ఇది ఎలా వస్తుంది అంటే, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి క్యాపిటల్ ఆర్కి పోవాలి, ఆర్ నుంచి మళ్ళీ ఆర్కి రావాలి. ఓకేనా? సో అలా తీసుకోవాలి. ఇది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఇక్కడ వి అవుట్ వి ఇన్ 0 అయిపోతుంది. ఇది ఎలా చెప్తామంటే చూడు, ఇక్కడ చూడు, నీట్గా అర్థమవుతుంది.
ఇప్పుడు నువ్వేం చేయాలి, in order to calculate, this is the uniformly charged v of r less than r కావాలనుకుంటే, సో ఇప్పుడు ఇది సెంటరు, ఇది క్యాపిటల్ ఆర్, ఓకేనా. ఒక పాయింట్ దగ్గర నువ్వు కావాలనుకున్నావు అనుకో, ఈ పాయింట్ దగ్గర కావాలనుకున్నావు అనుకో, దిస్ ఈజ్ ద పాయింట్ పి, ఇట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్. హియర్ ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్, సో ఇప్పుడు మనము ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఫస్ట్ ఆర్ దాకా రావాలి, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఆర్ వరకు, మళ్ళా ఆర్ నుంచి ఆర్ వరకు రావాలి. అర్థమైందా? ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఇక్కడ వి ఇన్ ఎంత ఉంటుంది చెప్పు, ఈ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ 1/4πε0 q/r² అన్నమాట. సో ఇప్పుడు మనము చూడు, డివి ఈక్వల్ టు, ఇక్కడ డివి ఈక్వల్ టు ఏమైతే చెప్పు, డివి ఈక్వల్ టు ఈ ఆఫ్ డిఆర్ అన్నమాట, ఈ ఆఫ్ డిఆర్. సో నువ్వు ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే, వి ఆఫ్ ఇన్ఫినిటీ వచ్చిందా, వి ఆఫ్ ఇన్ఫినిటీ టు ఆర్ లెస్ దెన్ ఆర్ కావాలి నీకు, అప్పుడు ఏంది, ఇది ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఉంటుంది ఇక్కడ, ఇన్ఫినిటీ నుంచి ఆర్ వరకు రావాలి. దీన్ని ఎలా వస్తామంటే, ఇన్ఫినిటీ నుంచి ఫస్ట్ ఆర్కి వస్తావు, ఇది నీట్గా అర్థం చేసుకో. ఇన్ఫినైట్ డిస్టెన్స్ నుంచి ఫస్ట్ ఆర్ వరకు రాయాలి, ఎందుకంటే అక్కడ వి అవుట్ అన్నమాట, ఆర్ వరకు, ఈ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ డిఆర్ అన్నమాట, ఓకే. దాని తర్వాత ఈ ఆర్ నుంచి, ఇది ఇక్కడ వరకు ఆర్ కదా, మళ్ళీ ఇన్ఫినిట్ నుంచి ఆర్ వరకు వచ్చావు, మళ్ళీ ఆర్ నుంచి ఆర్ వరకు రావాలి, ఈ ఆర్ వరకు రావాలి. అదేమవుద్ది, లోపలిది కదా, అప్పుడు ఈ ఆర్ లెస్ దెన్ ఆర్ వేసుకోవాలి, డిఆర్. సో ఈ ఆర్ లెస్ దెన్ ఆర్ అనేది 0 అయిపోద్ది, ఈ పార్ట్ 0 అయిపోద్ది. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఏమొచ్చింది నీకు, మైనస్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ టు క్యాపిటల్ ఆర్, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినైట్ డిస్టెన్స్ టు క్యాపిటల్ ఆర్ 1/4πε0 q/r² అన్నమాట, r² dr. సో ఇందాక లెక్కే, సో వి ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ మైనస్ వి ఆఫ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అన్నమాట. సో ఇదేమవుతుంది, 0 అయిపోతుంది, ఇది 0 అవుతుంది. సో ఇందాకలాగానే ఇంటిగ్రేషన్ చేస్తే నీకు ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది, మైనస్ కే క్యూరై ఆర్ పవర్ -2 + 1/-2 + 1 అన్నమాట, -2 + 1. తర్వాత ఇన్ఫినిటీ నుంచి క్యాపిటల్ ఆర్ వరకు రాసుకోవాలి. సో అప్పుడు ఈ మైనస్ పోతుంది, కేక్యూ ఇక్కడ 1/r ఇన్ఫినిటీ టు క్యాపిటల్ ఆర్. సో హియర్ యూ విల్ బి గెటింగ్ కేక్యూ, కాన్స్టెంట్ ఉంటుంది, 1/r minus 1/∞, that is equal to 0, kq/R. So finally V of r less than r, ఏమో చెప్పు, థిన్ స్పెరికల్ షెల్ కి 1/4πε0 q/r. It is constant, it would be constant, ఓకేనా. అట్లా it is constant, it is not variable. Throughout the thing na 1/4πε0 q/r వస్తుంది. ఇక్కడ వరకు రాసుకోండి. సో ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా, ఇదంతా అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఏం చేసాము, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి
ఇక్కడ చూడు ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఆర్ వరకు వచ్చావు, మళ్ళా ఆర్ నుంచి స్మాల్ ఆర్ వరకు వచ్చావు. అర్థమైందా? తర్వాత ఈ పర్టికులర్ విఇన్ ఉంది కదా, ఇది ఎట్టా జీరో అయిపోద్ది, ఇది జీరో అయిపోద్ది. క్లియర్? ఈ పర్టికులర్ థింగ్ జీరో అయిపోద్ది. క్లియర్నా? నెక్స్ట్ సో ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేసావు, ఇన్ఫైనైట్ నుంచి ఆర్కి వచ్చింది. సో అప్పుడు నీకు ఫైనల్గా ఏమొచ్చింది? వి ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ వి ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ 1/4 pi epsilon naught q by r. 1/4 pi epsilon naught q by r. సో ఇక్కడ v ఆఫ్ r లెస్ దెన్ r అనేది కాన్స్టెంట్ ఉంటుంది. v ఆఫ్ r లెస్ దెన్ r కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? v ఆఫ్ r ఈక్వల్ టు r, సో దిస్ ఓన్లీ నా 1/4 pi epsilon naught q by r. సో ఇది కాన్స్టెంట్. తర్వాత v ఆఫ్ r గ్రేటర్ దెన్ r వచ్చేసి 1/4 pi epsilon naught q by r. Here v is inversely proportional to r. It's a hyperbola. క్లియర్నా? అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? సో ఈ రెండు గ్రాఫులను ఒకసారి కంపేర్ చేయండి నీట్గా. ఈ రెండు గ్రాఫులను కంపేర్ చేయండి, నీకే అర్థమైపోతుంది. ఇక్కడ చూడు, ఈ రెండు గ్రాఫులను కంపేర్ చేయి. ఫర్ స్పెరికల్ షెల్, for thin spherical shell, surface charge distribution, spherical shell ఇప్పుడు చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంది, ఇట్లా ఈ విధంగా పాజిటివ్ చార్జ్ సర్ఫేస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ రేడియస్ ఎంత? క్యాపిటల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్. ఇప్పుడు చూడు, దీనికి రెండింటిని కానీ కంపేర్ చేస్తే గ్రాఫ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రా చేయి, తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రా చేయి, ఇది ఆర్. దెన్ యూ కెన్ డ్రా దిస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇక్కడ వరకు ఆర్. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ గ్రాఫ్ డ్రా చేయి, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్ అనుకుంటే నీట్గా ఇక్కడ ఆర్ ఉందనుకో, ఓకే. హియర్ టు హియర్, ఇక్కడ వరకు ఇది క్యాపిటల్ ఆర్ అవుతుంది, ఇది కూడా క్యాపిటల్ ఆర్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి నీకేంది? జీరో కదా, ఇది జీరో. ఈ ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ వుడ్ బి జీరో. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళా ఇట్లా వస్తుంది. చూడు ఇక్కడ నీట్గా డ్రా చేయాలి, ఓకే. సో ఇదేంది? ఈ ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ వచ్చేసి 1/4 pi epsilon naught q by r స్క్వేర్. ఇక్కడ ఈ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఏమొస్తుంది? 1/4 pi epsilon naught q by క్యాపిటల్ ఆర్ స్క్వేర్. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంది? ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి కాన్స్టెంట్ అవుతుంది. ఎన్ని చూసుకుంటే చూడు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కాన్స్టెంట్ అన్నమాట.
చూడు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కాన్స్టెంట్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కాన్స్టెంట్, తర్వాత హైపర్బోలా వస్తుంది. ఓకే, సో హియర్ వి ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఏమొచ్చింది చెప్పు, దిస్ ఈజ్ వి ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్. హియర్ 1/4 pi epsilon naught Q by capital R. ఓకే, సో ఇక్కడ వి ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఏమొచ్చింది చెప్పు, 1/4 pi epsilon naught Q by small r, Q by small r. Here E is this portion, E is inversely proportional to r square. Here V is inversely proportional to r, inversely proportional to r. సో నార్మల్లీ మనకి ఇక్కడ మనకేం తెలుసు, ఈ బార్ ఈక్వల్ టు డివి బై డిఆర్, డివి బై డిఆర్ మైనస్ డివి బై డిఆర్. అర్థమవుతుందా? హియర్ స్లోప్ ఆఫ్ ద, ఇన్ దిస్ కేస్ వాట్ యు అండర్స్టూడ్, స్లోప్ ఆఫ్ ద ఓకేనా, పొటెన్షియల్ వర్సెస్ ఆర్ గ్రాఫ్, పొటెన్షియల్ వర్సెస్ ఆర్ గ్రాఫ్ విల్ గివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీనికి డిగ్రీ ఏమైతే చెప్పు, మామూలుగా దీని స్లోప్ ఎంత చెప్పు, స్లోప్ ఆఫ్ హారిజాంటల్ లైన్, ఇయర్ స్లోప్ ఏమైంది 0 అయింది. ఇది మామూలుగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్గా ఉండడం వల్ల ఈ పర్టికులర్ రీజియన్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది. అర్థమైందా? తర్వాత ఇక్కడ దీన్ని డివి బై డిఆర్ చేస్తే, మైనస్ డివి బై డిఆర్ చేసామనుకో మైనస్ 1/r² వస్తుంది, -r². స్లోప్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వర్సెస్ R graph will give electric field. This is for thin spherical shell surface charge distribution. Surface charge distribution. ఇక్కడ మనం ఏం చేసాము, ఇన్ సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ వస్తుంది. Surface charge density is nothing but sigma equal to Q by 4 pi r square. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? నీట్గా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇన్సైడ్ మొత్తం ఇదంతా అయిపోయింది. సో నౌ వీ నీడ్ టు టాక్ అబౌట్ electric field due to uniformly charged non-conducting sphere. This is volume charge distribution. So మనం r less than r కనుక్కోవాలి, r less than r, after that r greater than r we need to calculate, then r equal to r, finally graph. Okay, then electric potential, so corresponding electric potential we need to calculate. Understood na? So now just observe r greater than r. Here first r less than r. Here electric field due to uniformly charged non-conducting sphere. Electric field due to, see this, electric field due to non-conducting sphere, solid sphere. Here volume charge distribution. Just observe, in this particular case volume charge distribution we need to take. Okay na? Here to here all charges we need to represent, just to represent the charges. Volume charge distribution, volume charge
distribution. Charges are distributed throughout the volume. Here capital R, capital R. If you are interested to calculate, okay na, here to here R, you can take point P, and we need to take the Gaussian surface. This is the Gaussian surface. Understood na? So here what we will get, volume charge density is nothing but rho. Volume charge density dq by dv. dq by dv you will be getting. dq is nothing but rho into dv. Rho into dv. సో ఇప్పుడు నీకు టోటల్ కావాలనుకో 0 to q వేస్తావు, ఓకేనా. టోటల్ వాల్యూమ్. సో ఇయర్ q enclosed, టోటల్ q enclosed, q equal to q total rho into 4/3 pi times r cube. So here rho into dv. So what is rho here? q by 4/3 pi times r cube. Okay na? In this region q star. Okay, in this region what is the total q enclosed? Q star. In that case what you will get, tell me. Here q star equivalents to rho times 4/3 pi times r cube. Corresponding volume we need to take. Now we can apply Gauss law. Apply Gauss law. Here how much you will be getting, tell me. Integral of, it's a flux, E bar r less than r dr, that is equal to q enclosed by epsilon naught. సో r less than r ఎంత ఛార్జ్ అని చెప్పు. r less than r అయితే టోటల్ q స్టార్ ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, E of r less than r, this is ds, right? Here ds surface integral. E of r less than r, what is the surface area of the Gaussian? This is related to Gaussian surface. This is called Gaussian surface. Gaussian surface area వేయాలి. అర్థమైందా? సో ఇది ఈక్వల్ టు ఏమైంది చెప్పు. ఈ క్యూ ఎన్క్లోజ్డ్ ఏమైంది, రో టైమ్స్ 4/3 pi times r cube by epsilon naught. సో ఇట్ ఈస్ ఇక్కడ క్యూ ఎన్క్లోజ్డ్ అనేది సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. This is volume charge density, from volume charge density. This expression will come from volume charge density. అర్థమవుతుందా? ఇది గాసియన్ సర్ఫేస్ ఏరియా ఎంత, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద గాసియన్ ఎంత, 4πr². ఇప్పుడు చెప్పు ఏమొస్తుంది నీకు. ఇక్కడ చూడు, ఈ ఆర్ లెస్ దెన్ ఆర్, ఈ ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్, ఓకేనా, ఇంటూ 4πr², సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద గాసియన్. ఈ గాసియన్ సర్ఫేస్ ఏరియా వేయాలి, ఓకేనా, ఈక్వల్ టు రో ఇంటూ రో బై 3 times of epsilon naught 4πr² into r na
4 pi r cube, 4 pi r cube. This 4 pi r square gets cancelled out. This 4 pi r square, this 4 pi r square gets cancelled out. So remaining ఏముంటుంది చెప్పు, రిమైనింగ్ ఏముంటుంది చెప్పు, ఏమైంది? ఓకే, ఒక్క నిమిషం. E of r less than r, E of r less than r, that is equal to rho r by 3 times of epsilon naught. Up to here understood? Just observe here, same thing we derived na. So here this is the volume charge density, ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. తర్వాత ఆర్ లెస్ దెన్ ఆర్ దగ్గర క్యూ ఎన్క్లోజ్డ్ వచ్చేసి ఈ లోపలే కదా, ఇది క్యూ ఎన్క్లోజ్డ్ వచ్చేసి రో ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది. రో ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్. ఈ ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఇంతే వచ్చింది కదా, రో ఆర్ బై 3 times of epsilon naught. We got this expression. సో ఇప్పుడు నువ్వు మామూలుగా రో ప్లేస్లో కానీ నువ్వు కానీ ఇది కానీ సబ్స్టిట్యూట్ చేసావు అనుకో, ఒకవేళ నీకు రో ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలనిపిస్తే క్యూఆర్ బై ఆర్ క్యూబ్ వస్తుంది. అర్థమైందా? క్యూఆర్ బై ఆర్ క్యూబ్ వస్తుంది, క్యూఆర్ బై ఆర్ క్యూబ్. సో ఇఫ్ యూ వాంట్ టు సబ్స్టిట్యూట్ క్యాపిటల్ ఆర్నా, యూ విల్ బి గెటింగ్ క్యూ బై ఆర్ స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ అంటే క్యూ ఎన్క్లోజ్ డైరెక్ట్గా నువ్వు చేసేయచ్చు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వచ్చిందా, దాని తర్వాత ఇప్పుడు నీకు సాలిడ్ స్పియరు అవుట్ సైడ్ కావాలనుకో, నాన్ కండక్టింగ్ స్పియర్, ఇది మొత్తం ఇలా ఉంది. ఓకే, యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నువ్వు ఒక పాయింట్ని ఎత్తుకొని, ఇది సెంటర్ కదా, ఇది క్యాపిటల్ ఆర్. ఓకే, ఈ పాయింట్ దగ్గర నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలనుకుంటే we need to take the Gaussian surface. This is the Gaussian surface R. Here R would be greater than R. అర్థమైందా? సో ఈ గాసియన్ సర్ఫేస్ ఏరియా అంతా, గాసియన్ సర్ఫేస్ ఏరియా అంతా 4 pi r square. ఇన్ దిస్ క్యూ ఎన్క్లోజ్డ్ వచ్చేసి టోటల్ క్యూ ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు చెప్పు, హౌ టు అప్లై గాస్ లా. apply Gauss law. Here you will be getting ఇక్కడ E of R greater than R రాస్తావు. ఇప్పుడు నీకు R greater than R కావాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద గాసియన్ Q enclosed by epsilon naught. Q enclosed by epsilon naught. ఇప్పుడు చెప్పు, దీని అవతలకు పంపించే E of R greater than R, here surface area of the Gaussian. Q enclosed అంటే టోటల్ Q వచ్చేస్తుంది, ఆ లోపల మొత్తం ఛార్జ్ ఉంటుంది, Q by epsilon naught. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద గాసియన్ ఏమైంది చెప్పు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద గాసియన్ ఏమైంది, 4 pi r square is the surface area of the Gaussian. అర్థమైందా? సో ఇప్పుడు E of R greater than R into 4 pi r square equal to Q enclosed is the total Q by epsilon naught. ఇప్పుడు చెప్పు, E of R greater than R is nothing but 1 by 4 pi epsilon naught Q by
r square you will be getting. Q by r square you will be getting. ఇప్పుడే కదా నువ్వు దీన్ని ఇప్పుడు మనము రోలో రాయాలనుకున్నాం అనుకో. ఇప్పుడు రో అంటే ఏం తెలుసు నీకు? రో ఈక్వల్ టు క్యూ బై వాల్యూమ్ 4/3 పై టైమ్స్ ఆర్ క్యూబ్ టోటల్ వాల్యూమ్. సో ఇప్పుడు నీకు ఈ ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ యూ విల్ బి గెటింగ్ 1/4 pi epsilon naught. 1/4 pi epsilon naught. క్యూ ప్లేస్లో ఏం రాయొచ్చు చెప్పు? రో ఇంటూ 4/3 పై టైమ్స్ ఆర్ క్యూబ్. పై టైమ్స్ ఆర్ క్యూబ్ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ 4π లేపి ఇక్కడ 4 ఉంది, పై 4π తీసి దెన్ వాట్ ఈస్ రిమైనింగ్ హియర్? రో టైమ్స్ capital R cube, rho times capital R cube by 3 times epsilon naught R square. So that is the E of R greater than R. R greater than R is nothing but rho times R cube by 3 times epsilon naught R square. 3 times epsilon naught R square. అర్థమైందా? సో ఇందాకటి కూడా మనం అలా మార్చుకోవచ్చు. ఇప్పుడు రోట్ ప్లేస్లో ఇక్కడ చూడు, ఇదే ప్లేస్లో ఇక్కడ నీకు ఈ ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఏమొచ్చింది చెప్పు? ఈ ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఏమొచ్చింది? ఈ ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ రో టైమ్స్ ఏమొచ్చింది? రో టైమ్స్ ఆర్ బై 3 times ఎప్సిలాన్ నాట్. రో టైమ్స్ ఆర్ బై 3 times ఎప్సిలాన్ నాట్. ఆర్ లెస్ దెన్ ఆర్. ఓకే. ఈ ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఏమొచ్చింది చెప్పు? ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఏమొచ్చింది చెప్పు? రో టైమ్స్ ఆర్ క్యూబ్ బై rho times r cube by 3 times epsilon naught r square. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ రో ఇలా రాస్తాం. అదే ఈ ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ ఏం రాస్తాం? 1/4 pi epsilon naught 1/4 pi epsilon naught క్యూ బై ఆర్ స్క్వేర్ వస్తుంది. అర్థమైందా? దీన్ని ఈ ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ని క్యూలో రాయాలనుకున్నాం అనుకో. రో ప్లేస్లో ఏం రాస్తాం? క్యూ బై 4/3 పై ఆర్ క్యూబ్నా? Q by, see this here, R by 3 times epsilon naught. ఇక్కడ Q by 4/3 పై టైమ్స్ క్యాపిటల్ ఆర్ క్యూబ్. అంతే కదా? సిగ్మా ప్లేస్లో ఏం రాస్తావు? రో ప్లేస్లో ఏం రాస్తావు? క్యూ బై 4/3 పై ఆర్ క్యూబ్. క్యూ బై వాల్యూమ్నా? దిస్ ఈజ్ 4/3 పై టైమ్స్ ఆర్ క్యూబ్. క్యూ బై 4/3 పై టైమ్స్ ఆర్ క్యూబ్. సో ఇక్కడ 3 పోతుంది. సో అప్పుడు నీకేమొస్తుంది చెప్పు? ఈ ఆఫ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ 1/4 pi epsilon naught. 1/4 pi epsilon naught QR by R cube. QR by capital R cube you will get. అర్థమైందా ఇది? In terms of you can write. Now we can draw the graph. For
non-conducting sphere volume charge distribution. Non-conducting sphere volume charge distribution. చూడండి ఇక్కడ ఇంత పెద్దది అవసరంలే. సో ఇప్పుడు నీకు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ పెట్టు వై యాక్సిస్లో, ఇది ఆర్ అవుతుంది. సో ఆర్ లెస్ దెన్ ఆర్ ఏదైతే ఉందో అది లీనియర్ కదా. ఆర్ లెస్ దెన్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. దిస్ ఈజ్ కాల్డ్ లీనియర్ లైన్. ఇది లీనియర్ వస్తుంది చూడు, ఇక్కడి నుంచి ఇక్కడికి లీనియర్ అన్నమాట. ఇది లీనియర్. సో అప్ టు ఆర్ వరకు, అప్ టు క్యాపిటల్ ఆర్ వరకు లీనియర్. సో ఈ రెంటిల్లో ఆర్ ఈక్వల్ టు ఆర్ పెడితే నీకు సేమ్ రావాలి. ఈ టూ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్ లెస్ దెన్ ఆర్ ఎక్స్ప్రెషన్లో, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఎక్స్ప్రెషన్లో, రెంటిల్లో నువ్వు ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ పెట్టావు అనుకో, ఇయర్ ఆర్ లెస్ దెన్ ఆర్, ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హౌ మచ్, ఈక్వల్ టు హౌ మచ్, కే ఇంటూ క్యూ టైమ్స్ ఆర్ బై ఆర్ క్యూబ్. ఓకేనా. ఆర్ ఈక్వల్ టు ఆర్ కానీ పెడితే ఏమొస్తుంది చెప్పు, ఈ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఆర్ ఈక్వల్ టు ఆర్ 1/4πε0 క్యూ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్, క్యూ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. దాని తర్వాత ఎలా ఉంది, ఈ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఎలా ఉంది, ఈ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్ విత్ ఆర్ స్క్వేర్. సో అప్పుడు నీకు ఇలాంటి కర్వ్ వస్తుంది, ఇన్వర్స్లీ రిలేటెడ్ విత్ ఆర్ స్క్వేర్. దిస్ పార్ట్ ఈ ఆఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్, దట్ ఈస్ నథింగ్ బట్ 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్. ఇలా అన్నమాట. అర్థమైందా, అర్థమైందా? చూడండి ఇక్కడ సేమ్ వచ్చిందా, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్లో q/4πε0 ఆర్ స్క్వేర్. ఆఫ్టర్ దాట్ రో ఆర్ క్యూబ్ బై 3ε0 ఆర్ స్క్వేర్, రో ఆర్ క్యూబ్ బై 3ε0 ఆర్ స్క్వేర్. ఓకే, సేమ్ ఎక్స్ప్రెషన్స్ యూ విల్ గెట్. అండర్స్టూడ్ నా? సో రో ఆర్ క్యూబ్ బై 3ε0 ఆర్ స్క్వేర్, రో ఆర్ బై 3ε0, రోలో అయినా రాయొచ్చు, క్యూలో అయినా రాయొచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అర్థమైందా? ఆ లీనియర్ అనేది ఇంపార్టెంట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ కాబట్టి కొద్దిగా చూసుకొని రాసుకోవాలి. ఇదంతా అర్థమైందా? క్లియర్? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ నాన్ కండక్టింగ్ స్పియర్. We can discuss this part in the next class. Thank you.